హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ కర్రీ. ఇవి నల్ల వంకాయలండి. నల్ల వంకాయల్ని ఈ విధంగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రైస్, బగారా రైస్లోకి, చపాతీ వాటిలోకి చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. సబ్స్క్రైబర్ అడిగారు ఈ కర్రీ చేయమని. ఒక బాండిల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకొని వేంపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోవాలి. ధనియాలు కూడా వేపుకోవాలి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 2 లవంగ మొగ్గలు, ఒక దాల్చిన చెక్క వేసుకొని వేంపాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత లాస్ట్లో నువ్వులు వేసుకోవాలి. నువ్వులు 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా వేయండి, లేదంటే స్కిప్ చేయండి. కారం ఇలాగ వేస్తారు కదా. చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో వేసుకొని వీటిని మిక్సీ చేసుకోవాలి. ఈ పేస్ట్ని వంకాయల్లో పెట్టడానికి మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇందులో పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి. 2 ముక్కలు అల్లం వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ చేయాలి. మెత్తటి పేస్ట్ లాగా చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇలా వంకాయల్ని కట్ చేసి పెట్టుకొని ఇందులో ఈ పేస్ట్ని ఫిల్ చేయాలి. ఇలాగే అన్ని వంకాయలకి పెట్టేసేసుకోవాలండి. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పెట్టాలి. మిగిలిన దాన్ని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ని. ఇదే మిక్సింగ్ బౌల్లో 2 టమాటోలు, ఆనియన్, కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర ఇవి వేసుకొని ఇది కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బాండిల్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేయాలి. ఒక రెమ్మ కరివేపాకు కలపాలండి. 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. మనము ఫిల్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇందులో మిగిలిన పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. వంకాయల్లో పెట్టగా మిగిలిన పేస్ట్ ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకొని క్యాప్ పెట్టేస్తున్నాను. ఇవి మొత్తం మగ్గినాయండి, చూడండి. ఇందులో మనము పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఈ టమాటో పేస్ట్ ఇలా చేసి వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వేసి వంకాయలకు మొత్తం కలపాలి. క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉంచాలండి. ఇలా నూనె పైకి వచ్చేదాకా ఉంచాలి. ఆ తర్వాత ఒకసారి కలిపేసి ఇందులో మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. మనము లవంగాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కదా, దాన్ని బట్టి ఇక్కడ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి క్యాప్ పెట్టేసి మరో 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఎంత చక్కగా వంకాయ ఉడికిందో చూస్తేనే అర్థమైపోతుంది. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ బగారా రైస్లోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.